Hello viewers, welcome to Telugu Stars. ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ 2 భాగాలుగా తెరకెక్కగా మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదల చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. తొలి భాగం కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో ఎన్టీఆర్ మహానాయకుడులో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అందుకే రిలీజ్ డేట్ కూడా ఆలస్యమవుతుంది. అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో బాలయ్య తీసుకున్న నిర్ణయంతో బయ్యర్లు షాక్ అయ్యారనే వార్తలు తాజాగా ప్రచారంలోకి వచ్చాయి. సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు దాదాపు 50% మేర నష్టపోయినట్టు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే సినిమా అమ్మేటప్పుడు నిర్మాతలు ఒకవేళ ఆశించిన స్థాయిలో ఆడకపోతే సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు బిజినెస్ లో కవర్ చేస్తామని బయ్యర్లకు మాటిచ్చారట. మొదటి భాగం వల్ల ఏర్పడ్డ నష్టాలను రెండో భాగంలో ఎన్టీఆర్ మహానాయకుడు బిజినెస్ లో సెటిల్ చేయడం కాకుండా నష్టపోయిన వారికి 25% పరిహారం ఇవ్వాలని కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి కొత్త రేటు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలయ్య నిర్మిస్తున్నారు. మరికొందరు కూడా సహ నిర్మాతలుగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ మహానాయకుడు బిజినెస్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నది ఎవరు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన ఘట్టం నుంచి 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘట్టం వరకు జరిగిన కీలకమైన అంశాలను చూపించబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.